నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ఒకరిపై ఆధారపడి వారి కోసం వేచి చూసే కంటే మన పని మనమే చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది, సక్రమంగా పూర్తవుతుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడడం కంటే ఎవరి పని వారే చేసుకోవడానికి ప్రయత్నించాలి. పనిని కష్టపడి చేస్తున్నట్లుగాక ఇష్టపడి చేస్తే అప్పుడు ఎంత పెద్ద పనైనా శ్రమ అనిపించదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు, ఆశ్వయుజమాసం కృష్ణపక్షం, 2025 అక్టోబర్ 10 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 11 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 54 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 8 గంటల 36 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 10 గంటల 23 నిమిషాలకు. తిథి చవితి రాత్రి 7 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం కృతిక, సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి రోహిణి. కరణము భవ, ఉదయం 9 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి భలవ, రాత్రి 7 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. యోగము సిద్ధి, సాయంత్రం 5 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి 12 గంటల 3 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుండి 4 గంటల 26 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 7 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల నుండి 1 గంట 13 నిమిషాల వరకు, వర్జ్యం ఉదయం 6 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 12 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 23 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషము నుండి 4 గంటల 47 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి 12 గంటల 26 నిమిషాల వరకు. అక్టోబర్ 10 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి, రాత్రి 7 గంటల 42 నిమిషాల వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్టి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాయంత్రం 5 గంటల 39 నిమిషాల నుండి మొదలయ్యే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రోహిణి నక్షత్రమున పంచమి తిథి గడియలలో వాహన ముహూర్తము ఉన్నది. ఈ సమయములో వాహనం కొనుగోలు చేయవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. శుక్రవారం నైరుతి దిక్కున పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు.
కృత్తికా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రోహిణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మక్క, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: సంకష్టహర చతుర్థి. వినాయకుడికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఆయనను పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి. కర్వచౌత్ అనేది ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని మహిళలు తమ భర్తల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ఆచరించే ఉపవాస పండుగ. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ధర్మరాజుకి 16 మంది రాజుల చరిత్రను చెప్పినవారు శ్రీకృష్ణుడు. ఈరోజు ప్రశ్న: శిబి చక్రవర్తి ఏ విధంగా ప్రసిద్ధి చెందారు? యజ్ఞయాగాలు, రాక్షస సంహారం, దైవారాధన, తపస్సు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: సంఘంలో మరింత గౌరవం పొందుతారు. వృషభ రాశి: తెలివిగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి: ప్రస్తుత పరిస్థితులు మీకు అనుకూలించకున్నా రావలసిన సొమ్ము అందుతుంది. కర్కాటక రాశి: చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. సింహరాశి: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కన్య రాశి: రావలసిన సొమ్ము అంది రుణబాధల నుంచి విముక్తి. తులారాశి: బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి: విద్యార్థుల కృషి ఫలించి కొందరికి విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. ధనుస్సు రాశి: అనుకున్నంత సమకూరి అప్పుల బాధల నుండి బయటపడతారు. మకర రాశి: ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. కుంభరాశి: ఊహించని విధంగా ఒకరి ద్వారా లాభం పొందుతారు. మీనరాశి: బంధువులు మీపై మరింత అభిమానం చూపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.